ఇద్దరి కాళ్ళకి కూడా బండలు వేసి మరి జైల్లో పెడతారు. వాళ్ళు ఏం నిరుత్సాహపడక దేవుని ప్రార్థిస్తూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ వచ్చారు. వీరు ఈ రీతిగా చేస్తుండగా జైల్లో ఉండే మిగతా వాళ్ళందరూ కూడా వింటా ఉంటారు. అధికారులతో సహా మిగిలిన బంధింపబడిన వాళ్ళు కూడా వింటా ఉంటారు. అయితే ఈ రీతిగా వాళ్ళు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తుండగా సడన్ గా పెద్ద భూకంపం వచ్చి ఆ చెరసాలకున్న సంఖ్యలన్నీ కూడా బద్దలైపోతాయి. వాళ్ళకున్న సంఖ్యలన్నీ కూడా విడిపోతాయి. ఇప్పుడు ఇందాక జైలు అధికారిని జాగ్రత్తగా చూడమని చెప్పారుగా, ఇప్పుడు ఈ జైలు అధికారి లేచి చూసి అందరి సంఖ్యలు కూడా విడిపోయినాయి, వీరందరూ కూడా వెళ్ళిపోయారేమో అని చెప్పేసి భయపడి తనని తాను చంపుకోవడానికి ప్రయత్నం చేయబోతా ఉంటే పౌలు బిగ్గరగా కేక వేసి, మేము ఇక్కడే ఉన్నాము, ఎవ్వరం కూడా వెళ్ళిపోలేదని చెప్పేసి చెప్తాడు. అయితే పౌలు దగ్గరికి అతడు వెళ్ళి సాగిలపడి నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని చెప్పేసి పౌల్ని అడుగుతాడు. అడిగిన వెంటనే పౌలు శీల ఇద్దరు కూడా అతనికి వాక్యాన్ని బోధించి నీ కుటుంబం అంతా కూడా రక్షించబడాలంటే మీరు బాప్తిసం తీసుకోవాలని చెప్పేసి చెప్తారు. అయితే ఈ జైలు అధికారి పౌలుని శీలని ఇద్దరిని కూడా తన ఇంటికి తీసుకెళ్లి ఆ రాత్రికాల సమయం ముందు వారికి భోజనం పెట్టి ఆ రాత్రి అంతా కూడా వారు వాక్యాన్ని వింటూ పౌలు శీల వారికి వాక్యాన్ని బోధిస్తూ అలా గడిపారు. ఆ తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత పౌలు శీల ఇద్దరు కూడా రోమీలు అని తెలిసి వారు భయపడి వారిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేసి చెప్తారు. జైల్లో ఉన్న వారు మిమ్మల్ని విడిచిపెట్టారని చెప్పేసి చెప్తారు. ఆ రీతిగా వారు దేవుని గురించి మాట్లాడుకుంటూ రక్షణ పొందుకొని ఆ గడియలోనే బాప్తిసం తీసుకొని వారు దేవుని రక్షణలోకి అడుగు పెట్టారు. మనం విశ్వాసంలో ఉంటూ ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎవరి ద్వారా ఎన్ని అవమానాలు వచ్చినా మనం దేవుళ్ళో ముందుకి కొనసాగినట్లయితే, పాటలతోనూ ప్రార్థనతోనూ దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు సాగినట్లయితే దేవుడు ప్రతి సంఖ్యలను కూడా విడిపించే దేవుడు. ఎవరైతే మనల్ని తీసుకొని ఆ పరిస్థితిలో పడేశారో వారి ద్వారానే తీసుకువెళ్ళి మనకి ఆహారాన్ని పెట్టే దేవుడు. అందుకే నా వాక్యంలో ఉంటుంది కదా, మన శత్రువుల ఎదుట మనకి భోజనాన్ని దేవుడు ఇస్తాడని రాయబడింది. అదే రీతిగా యేసయ్యను ఎవరైతే నమ్మి విశ్వసించి ఆయనను స్తుతిస్తూ ఆయన్ని ప్రకటిస్తారో దేవుడు వారిని కూడా అదే రీతిగా ఆశ్చర్యకర రీతిగా అద్భుతాలు చేస్తూ అన్ని పరిస్థితుల నుంచి కూడా విడిపించి మనల్ని ఉన్నత స్థానంలోకి, ఉన్నత స్థాయిలోకి ఆయన హెచ్చిస్తాడు. ఈ బైబిల్ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పౌలు శీల చెరసాలలో బంధించబడిన ఈ బైబిల్ స్టోరీ గురించి ఏ అధ్యాయంలో, ఏ వచనంలో, ఏ గ్రంథంలో ఉందో కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.